ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాము. నీ ఆహారమును నీళ్ల మీద వెయ్యము, చాలా దినములైన తర్వాత అది నీకు కనబడును. దేవుడు తన మాటలు మన అందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం చేసిన మంచి పనులన్నిటికీ వెంటనే ప్రతిఫలం వచ్చేయాలని మనం ఎదురు చూడకూడదు. ఏ స్థలాలలోనైతే మనకు వెంటనే గుర్తింపు వస్తుందో, ఏ మనుషులైతే మన కష్టానికి ఆలస్యం చేయకుండా మనకు ప్రతిఫలం ఇస్తారో, ఆ స్థలములోనే, ఆ మనుషుల మధ్యనే మంచి పనులు చెయ్యాలని గిరిగీసుకుని కూర్చోకూడదు. ఒక వ్యక్తి తన విత్తనాలను నది మీద, అనగా నది నీళ్ల మీద జల్లేస్తాడు. అది శుద్ధ దండగా మాలిన పనిలా అనిపిస్తుంది మనకు. అయితే తగిన సమయములో నదిలో నీళ్లు ఇంకిపోయినప్పుడు దాని అడుగున ఉన్న సారవంతమైన భూమిలో ఆ విత్తనాలు అప్పటికే దిగిపోయి విస్తారమైన పంట పండుతుంది. అందుకని మనం కృతజ్ఞత లేని వారిని, దుష్టులకు మేలు చేద్దాం. కొన్నిసార్లు కొంతమందికి మన మాటలు లెక్క చేయని వారికి, మొండివారికి మంచి మాటలు చెప్పి చూద్దాం. ఒకవేళ వారిలో సారవంతమైన భూమి బహుశా బయటపడకుండా ఉందేమో. ప్రభువునందు మన ప్రయాస ఎప్పుడూ వ్యర్థం కాదు. అయితే మన పని, మన ఆహారం నేల మీద వెయ్యడమే మన పని. అది నీకు కనబడును అన్న వాగ్దానాన్ని నెరవేర్చే పని దేవునిది. ఆయన తాను చేసిన వాగ్దానాన్ని తప్పిపోయేవాడు కాదు. మన నోటితో పలికిన దేవుని మంచి మాటలు ఆహారం లాంటివి. వాటిని మనం ప్రజలతో పలికినప్పుడు ఆహారాన్ని నీళ్ల మీద వేసినట్లే ఆ మంచి మాటలు ఎప్పటికైనా ఫలిస్తాయి. ఇంకా అవి జీవమిస్తాయి. అవి మళ్ళీ దొరుకుతాయి. మనకే మన విత్తనాలన్నీ తగిన పంట కోస్తాము. అయితే ఎప్పుడు మనం సహనం కలిగి ఉండాలి. ఎందుకంటే ప్రభువారు కూడా అదే పని చేస్తున్నారు. అందుచేతనే చాలా దినములైన తర్వాత అది నీకు కనబడును అని మన ప్రియ ప్రభు ముందే చెప్పారు. గుర్తుంచుకుందాం. రోజులు అవ్వచ్చు, నెలలు అవ్వచ్చు, సంవత్సరాలు అవ్వచ్చు. అయినా సరే దేవుని మాటలు నిలకడగా ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఖచ్చితంగా ఆయన చెప్పింది జరుగుతుంది. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి మాకు సహాయం చేశారు. మేము ఓర్పుతో, సహనముతో, ఆ ఓర్పు సహనము మిమ్మల్ని బట్టి మీ వైపు చూచి నేర్చుకుని మేము అందరి ఎడల మేము ఇవ్వవలసిన
సువార్త ఆహారాన్ని మేము జలగలగటానికి మాకు సహాయం చేయండి. ఓర్పుతో ఎదురు చూడగలగటానికి సహాయం చేయండి. ఈ మాటలు అందరి జీవితాల్లో కార్యం చేయడానికి సహాయం చేయండి. మీ పిల్లలను కలిగిన అంతటిని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషుల్ని మీరు దీవించండి. చదువుల్లో సహాయం చేయండి. ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాన్ని ఇవ్వండి. ఉద్యోగాలలో అభివృద్ధి ఆశీర్వాదాలు ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువుల్ని దీవించండి. అలాగే వివాహాలు కాని వారికి అవ్వటానికి, గర్భము లేని వారికి గర్భఫలాలు ఇమ్మని, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన వారికి తల్లి బిడ్డలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరతలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధులు, శోధనలు, రుణబాధల నుంచి విడిపించమని, మీ పిల్లలను అన్ని విషయాల్లో మీరు ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.